గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులు ముద్దాయిల వివరాలు ఆయన వెల్లడించారు. సుల్లూరుపేట జీఆర్పీలో ఓపీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అవినాష్ అనే వ్యక్తి గత సంవత్సరం రోజులుగా రైల్లో బీట్ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో అపరిచితులు పోలీసులను చూసి పరారీ అవుతున్న సమయంలో వదిలేసిన గంజాయిని అవినాష్ గుట్టుగా సేకరించి గూడూరు గాంధీనగర్ లో తనకు చిన్నతనం నుండి నమ్మకస్తుడిగా ఉన్న గాడిమిల్ సునీల్ ద్వారా విక్రయిస్తూ సునీల్ కు కమిషన్ ఇస్తూ వ్యాపారం సాగిస్తున్నారని, అవినాష్ సునీల్ ద్వారా 5 కేజీల గంజాయిని విక్రయించేందుకు గాంధీనగర్ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక వద్ద కొనుగోలుదారుల కోసం వేచి ఉండగా నియాకాసి ముద్దాయిని అదుపులోకి విచారించగా అసలు విషయాలకు బయటకు వచ్చాయని, ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, రాజు, గోపాల్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకరు సునీలు, రెండొకరు నక్క అవినాష్ అని చెప్పని వీరిద్దరు కూడా గాంధీనగర్ జిల్లాలో. వీరిలో నక్క అవినాష్ అతను మన జీఆర్పీ పోలీస్ కానిస్టేబుల్ గా సూర్యులపేటలో గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇతను ఈ అవినాష్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా కమిషన్ జరుగుతూ ఉంది. ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్ తో ఈరోజు సునీల్ మేము అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలో ఇక్కడికి సప్లై చేస్తుంది ఎవరని చెప్పారని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్ జీఆర్పీ కానిస్టేబుల్ సూర్యులపేటలో పనిచేస్తున్నప్పుడు మెటీరియల్స్ వచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణ జరిగింది. కాబట్టి ఈరోజు వీటిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నక్క అవినాష్ అనే అతను జీఆర్పీలో పనిచేస్తూ ఈ ట్రైన్లో నైట్ పూట ఈ ట్రైన్లో బీట్ తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులు చూసి ఎవరన్నా ట్రైన్ ద్వారా ఈ గంజా అనేది ఎవరన్నా వదిలేసి వెళ్తుంటే కనుక అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల్ ద్వారా అమ్మిస్తారని చెప్పి తెలిసింది. ఆ క్రమంలో తిరుపతి చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని మాకు పక్కా సమాచారం ఉంది. ప్రాథమికంగా మేము సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవరైనా పాత్ర ఉన్నా కూడా ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు దీనికి సహకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో తెలుస్తాము. కాబట్టి ఈరోజు ఇది గంజా కేసులో అరెస్ట్ చేయడం కాబట్టి అతనికి తెలియజేస్తాము. అదేవిధంగా ఈ గూడూరు మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాకి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చదివించుకుంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిన సమాచారం మాకు చేరవలసిన తెలియజేయడము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచుకోవడం అయింది. కాబట్టి ఎక్కడ కూడా గాంజాయి అనుభవాలు ఎక్కడ ఉన్నా కూడా పోలీసు ప్రక్రియని చర్యలు తీసుకుంటాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డీఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారికి పక్కా సమాచారంతో పట్టుకునే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా మేము ఆయన పూర్తి వివరాలు గ్రహించకపోతున్నాము. కేసులో కొంతవరకు పరిస్థితులు కూడా మేము వెరిఫై చేసి దర్యాప్తు చేస్తాము.